తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఓకే, దివ్యమణి గారు, మీరు టీడీపీలో మీరు చేశారు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. కమిట్మెంట్ ఇస్తే నీకు ఈ పోస్ట్ ఇస్తాము అని ఈ పార్టీలో ఎవరైనా చెప్పారా? ఇందాక చెప్పారు కదా, కొద్దిగా అందంగా ఉన్న అమ్మాయి ఉంది అంటే ఎవరైనా ఆ విధంగా చూస్తారు. మీరు టీడీపీలో ఉన్నారు కదా, అటువంటిది ఏదైనా ఎదురైందా మీరు? అయిపోయిన పెళ్లికి ఈ రాజకీయాల్లో అందరూ సుఖపోసలు అంటారా? కన్న తండ్రి కన్న కూతురిని అత్యాచారాలు చేసి నువ్వు లేవా అండి? అంటే చంద్రబాబే పంపించారు అంటే మీరేమంటారు? ఒక లీడర్ దగ్గర నేను తప్పిపోయినా కూడా మళ్ళీ ఇంకొక మంచి నాయకుడి దగ్గర పడ్డాను అని సంతోషపడ్డాను. అంటే ఇండస్ట్రీలోకి వచ్చినంత మాత్రాన ఆడది తన క్యారెక్టర్ పోగొట్టుకోవాలా? నీ కన్న కూతురు ముందు నువ్వు చేస్తాను. దివ్యవాణి గారు, ఇప్పుడు తెలంగాణకు సంబంధించి చూస్తే బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది అనేది వీళ్ళు సర్వించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ ప్రజాభవన్గా మార్చారు. తెలంగాణ ప్రజలు ప్రజాపాలనకు వచ్చారనేది వాస్తవం. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి పిసిసి క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్, అదేవిధంగా బాపు బొమ్మ సినీ నటి దివ్యవాణి గారు ఉన్నారు. దివ్యవాణి, నమస్కారం అండి. నమస్తే దివ్యవాణి గారు, గత ఎన్నికల్లో లేటెస్ట్గా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మీరు పిసిసి క్యాంపెయిన్ కమిటీకి కన్వీనర్గా చేశారు. రేవంత్ రెడ్డి గారిని కలిశారు. అప్పటి ఠాక్రే గారు, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఠాక్రే గారి సమక్షంలో పార్టీలో చేరారు. అయితే తర్వాత ఆ ఎన్నికల తర్వాత మీరు ఎక్కడ పత్తాలేరు, ఎక్కడ స్క్రీన్ మీద కనిపించట్లేదు, మీ వార్తలు లేవు, ఏంటి కారణం ఏంటి? ముందుగా పాపులర్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడాను, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నేను పార్టీలో జాయిన్ అయ్యేదానికి ముందు రేవంత్ రెడ్డి గారిని కలవటం అండ్ సార్కి నా గురించి చెప్పటం, తప్పకుండా వి విల్ టేక్ వన్ డిసిషన్ అనే టైంలో అండ్ రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో కానీ అప్పుడున్న అధికార పార్టీ ఆయన ఇబ్బందులకు గురి చేయటాన్ని బట్టి నేను పార్టీలో జాయిన్ అయినాక సార్ని కలవలేకపోయానండి. అండ్ ఎలక్షన్ అయిపోయిన వెంటనే 31st ఎలక్షన్ అయింది. అండ్ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ నా ఫ్లైట్కి నేను యూఎస్ఏ వెళ్ళాను. వై? బికాజ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి నేను అక్కడికి వెళ్ళటం అండ్ పార్టీ సక్సెస్ అయ్యి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అక్కడ కూడా నేను సెలబ్రేషన్స్ చేయటం, నా వాయిస్ అక్కడ వినిపించడం, అక్కడ కూడా ఇంటర్వ్యూస్ అవ్వటం, మా మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది. సో ఆఫ్టర్ దట్ జస్ట్ 20 days బ్యాక్ నేను మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చాను. మరొకసారి మన ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలానే ఉన్న టీం మొత్తం అండ్ డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడాను మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఓకే, దివ్యవాణి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తన టీమును తయారు చేసుకుంటున్నారు. అంటే పాత కాంగ్రెస్ నాయకులు కాకుండా టీడీపీ, గతంలో టీడీపీలో ఉన్నవాళ్ళు టీడీపీ టీంని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని ఒక టీంను తయారు చేసుకుంటున్నారు అనేది లేటెస్ట్గా కొంత చర్చ జరుగుతుంది. మా ఇంటర్వ్యూలో కూడా హనుమంతరావు గారు కూడా అదే అన్నారు. తీగల కృష్ణారెడ్డి గారు జాయినింగ్కి సంబంధించి ఆయన వేరే పార్టీ వాళ్ళందరినీ చేసుకుంటాడు, అయితే కాంగ్రెస్ సీనియర్లను పట్టించుకోవట్లేదు అనేది. ఇటువంటి ఆరోపణ వస్తే మీరేమంటారు? ఎందుకంటే మీరు గతంలో టీడీపీలో పనిచేశారు, చంద్రబాబు గారిని తిట్టి మీరు బయటకు వచ్చిన పరిస్థితి. ఇటువంటి ఆరోపణలు వస్తే మీరేమంటారు? ఫస్ట్ ఒక క్లారిటీ, మీకు చంద్రబాబు గారిని తిట్టి అనే మాటకి ఒక 100 ఇంటూస్ పెట్టండి. వై? బికాజ్ ఏ రోజు నేను చంద్రబాబు గారిని ఒక్క మాట నేను అనలేదు. ఇప్పటికీ పార్టీ నుంచి బయటకు వచ్చినాక ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు నన్ను ఎంత వాళ్ళు వస్తే బాగుంటుందమ్మా అని చాలా, ఎవరైనా రాజకీయ భవిష్యత్తును చూసుకుంటారు అక్కడ ఉన్నవాళ్ళు. అలా నాకు ఉన్నా కూడాను ప్రజల నుంచి నాకు వచ్చిన గొప్ప మాట ఏంటంటే, దివ్యవాణి రాజనీతిని పాటించింది అని. కకృతి పడి నేను ఏ పార్టీకి పడితే ఆ పార్టీకి వెళ్ళలేదు. 100కి 200% మీరు ఒక్క మాట నాకు చూపించండి. టీడీపీలోనే ఉన్నారా ఇప్పుడు, కాంగ్రెస్ లో ఉన్నారా మీరు? చూడండి, నేను ఏ పార్టీలో ఉన్నా కానీ న్యాయం న్యాయమే. బయటకు వచ్చారు మీరు, బయటికి వచ్చారు. కానీ చంద్రబాబు గారు చుట్టూ దొంగలు ఉన్నారు, కష్టపడి పనిచేసే వాళ్ళకి స్థానం అక్కడ దొరకటం లేదు అనే దానిని ఉన్నది ఉన్నట్టు యథార్థంగా చెప్పానే కానీ చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ నేను ఎక్కడా కూడా ఒక్క మాట నేను తిట్టలేదు. ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ ఏం చేస్తాయి, తలా తోక, ఒక చేపకి తలా తోక కట్ చేసి పొట్టను ఉపయోగించుకున్నట్టు మా ఇంటర్వ్యూస్ని తలా తోక కట్ చేసేసి మసాలా పూసేసి దాన్ని ట్రోల్ చేశారు, అపార్థం చేసుకుంటున్నారు. కానీ నేను ఎక్కడ అవసరం ఉండి పార్టీ పరంగా ఆయనను ఖండించాలంటే డెఫినెట్గా ఐ విల్ డూ ఇట్. ఎందుకంటే యుద్ధంలో నిలబడినప్పుడు అక్కడ తండ్రి అయినా కొడుకైనా యుద్ధాన్ని నేను జయాన్నే చూస్తాను.
ఈవెన్ దో చంద్రబాబు గారిని జైల్లో వేసినాక కూడా ఒక లీడర్గా ఆయన మీద ఉన్న అభిమానంతో నేను ఆయనకి భోజనం పెట్టేటువంటి మాణిక్యరావు గారికి కాల్ చేశానండి. ఈవెన్ ఆయన కలవడానికి వెళ్తానన్నప్పుడు కూడా ఆ చుట్టూ ఉన్న దొంగలు నన్ను వెళ్ళి ఆయన పలకరివ్వడానికి కూడా నాకు ఆస్కారం కల్పించలేదు. వై? బికాజ్ నేను ఉన్నది ఉన్నట్టు చెప్పానని. సో అప్పుడు నేను మాణిక్యరావు గారికి ఆయన భోజనం పెట్టడానికి కాల్ చేసి నేను అడిగాను. మనసు అంత పెద్ద ఆయన, మేబీ తప్పు ఒప్పు ఉందో, అవతల వాళ్ళు కావాలని వేశారో ఇరికిచ్చి వేశారో సెకండరీ. ఆయన వయసును బట్టి, ఆయన ఆరోగ్య రీత్యా బట్టి ఆయనను అట్లా ఉంచటం బాధ అనిపించి ఒక మానవతా దృక్పథంతో నేను ఆయనకు కాల్ చేసినప్పుడు ఆయన చెప్పిన మాట, అమ్మ మీరు ఇంటి బిడ్డ లాంటి వాళ్ళు ఇక్కడ, తప్పకుండా మీరు రావచ్చమ్మా, మీరు వస్తే కాదనే వాళ్ళు ఎవరు అన్నప్పుడు, అయ్యా ఆయన గురించి ఎప్పుడు ఆరోగ్యం బాగుండాలి, అటువంటి నాయకుడు మనకి రాష్ట్రాలకి దేశాలకి అవసరము, అన్నింటిలో ఆయన సేఫ్గా ఉండాలని నా టియర్ ప్రైడ్స్ ఎప్పుడు ఆయనతో ఉంటే ఆయన బాగుంటే చాలు. ఓకే, 3 అంశాలండి. మీరు దివ్యవాణి చౌదరి గారు క్రైస్తవ ప్రచారం బాగా చేస్తున్నారు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఓకే, మీ మాట అడ్డనుకోద్దు. మీరు ఇంకొక మాట అడిగారు, ఇప్పుడు కామెంట్ చేశారు టీడీపీ వాళ్ళందరినీ ఇక్కడ లాగుతున్నారు అని చెప్పని. అది నాకు ఏమాత్రం వర్తించదు. ఎందుకంటే ఎలక్షన్ ముందే నేను జాయిన్ అయ్యాను కాంగ్రెస్ పార్టీలో. అన్ని పార్టీలు నన్ను పిలిచినప్పటికీ కూడా నా భావాలకి ఈరోజు భారతదేశ ప్రజలకి న్యాయం ఎక్కడ జరుగుతుందని నేను సమీక్షించుకొని రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని ఎవరు కూడాను ముందుగా సందేశాన్ని మీరు చెబుతారు. కానీ నేను అడిగేది ఏంటంటే, దివ్యవాణి చౌదరి గారు క్రైస్తవ ప్రచారం దేశవ్యాప్తంగా చేస్తున్నారు, తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నారు, సౌత్ ఇండియాలో మొత్తం చేస్తున్నారు మీరు. అయితే మీరు టీడీపీ నుంచి బయటికి వచ్చాక, ఆంధ్రాకి చెందిన మీరు టీడీపీ నుంచి బయటికి వచ్చాక వైఎస్ఆర్సీపీలో చేరొచ్చు అనుకున్నారు, జనసేనలో చేరొచ్చు అనుకున్నారు, లేకపోతే వేరే పార్టీలో ఇంకా చిన్న పార్టీల్లో చేరొచ్చు అనుకున్నారు. అయితే మీరు ఆంధ్రప్రదేశ్ని పక్కకు పెట్టి, ఆంధ్రాని పక్కకు పెట్టి తెలంగాణలో వచ్చి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండగా కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? చాలా ఇది మంచి, సో నా భావాలని మీ ద్వారా ప్రజలకు చెప్పడానికి ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అండ్ నెంబర్ 1 వచ్చేసేసి, నేను చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి లీడర్ అని అక్కడ జాయిన్ అయ్యాను. సో అప్పుడు నా వాయిస్ని ఆయన చూసి ఏమంటే నాకు ఒక పోస్టును అక్కడ ఆయన నాకు ఉన్నతమైన పోస్టును నాకు స్థానాన్ని కల్పించారు. కానీ నేను అక్కడ ఓటు వేయలేదు. నేను 15 ఇయర్స్గా తెలంగాణలో ఉన్నాను, నా ఓటు హక్కు ఉన్నది ఇక్కడ. ప్లస్ నేను టీడీపీ పార్టీ నుంచి ఎప్పుడు కూడాను నేను కంటెస్ట్ చేయలేదండి, ఎక్కడ నేను స్థానం తీసుకోలేదు. అప్పుడు టీడీపీ పార్టీ తెలంగాణలో కూడా ఉంది. అప్పుడు కూడా నేను తెలంగాణ పక్షాన బీఆర్ఎస్ దేశానికి వాళ్ళకి ఉద్యోగస్తులకు కానీ డ్రగ్స్ విషయంలో కానీ అండ్ అనేక విషయాల మీద సమస్యల మీద నేను ఇక్కడ కూడా నా వాయిస్ని వినిపించాను. అనేక పార్టీలు నన్ను పిలిచినా కూడా ఈరోజు నేను కాంగ్రెస్ని చూస్ చేసుకోవటానికి, అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నా ఇంకొకళ్ళు ఉన్నా కూడా ఇది నేషనల్ పార్టీ. సో ఐ కెన్ స్పీక్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అన్ని ఫ్లూయెంట్గా నేను మాట్లాడగలను. ఈరోజు స్త్రీలకి ఇక్కడ ఉన్నటువంటి స్థానం, ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఈరోజు మనకి 33% రిజర్వేషన్ అని స్త్రీలకు కల్పించడం. ప్లస్ ఈరోజు తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పటికీ కూడా ప్రతి మనిషికి 2 కళ్ళులాగా ఉన్నాయి. న్యాయంగా మనం మాట్లాడాలంటే తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ప్రతి తెలుగు ఆర్టిస్టులను కానీ ఏరేసేస్తే ఎంత పర్సెంట్ మనం ఉండగలం. కానీ మాకు ఎక్కడ ఆ వ్యత్యాసం లేదు. కాబట్టి నేను నా బిడ్డలు ఇక్కడ ఉన్నారు కాబట్టి, సో రేపు ఇది నేషనల్ పార్టీ కాబట్టి దీనితో పాటు నా ఉపయోగం పార్టీ ఎక్కడ ఉంటుందో అన్ని విధాల్లో ఉపయోగించుకోవటానికి, నేను ప్రజలకి దగ్గరుండి పనిచేయటానికి ఒక ఆస్కారం ఉంటుందని చెప్పని నేను కాంగ్రెస్ని చూస్ చేసుకోవటం. ఓకే, ఆ టీడీపీ కాదన్న వెంటనే మీరు కాంగ్రెస్లో చేరారు అంటే చంద్రబాబే కాంగ్రెస్లో పంపించారు అంటే మీరు ఏమంటారు? అది శుద్ధ అబద్ధం అండి. ఆయన నన్ను అసలు పార్టీలో నేను ఇంత బాధపడి బయటకు వచ్చినాక నాకు ప్రముఖులు ఇప్పటికీ కూడాను మీరు తిరిగి వస్తే బాగుంటుంది, మీ వాయిస్ ఈ టైంలో అవసరం అని చెప్పని పెద్ద పెద్ద లీడర్స్ కూడా నన్ను పిలిచారు. మేబీ ఆయన దృష్టికి కూడా న్యాయం అనేది ఎందుకు అమ్మాయి అంత బాధపడింది అనేది వెళ్ళిందని కూడా నేను విన్నాను. కానీ ఏ రోజు ఒక కనీస మానవత్వంతో ఏంటమ్మా ఇలా జరిగిందని చెప్పని చంద్రబాబు గారు నన్ను అడగలేదు. సో ఆయన ఎలా నన్ను పంపిస్తాడండి ఇక్కడికి? ఇట్స్ చాలా అది ఎలా అంటే నమ్మటానికి శక్యం లేనటువంటి మాట. నేను ఎవరి బాణం కాదు, ఎప్పుడు మేము ఏ పార్టీలో ఉన్నా ప్రజల బాణాలమే, ప్రజల బాణాలుగానే పనిచేస్తాము. అండ్ ఈరోజు సోనియమ్మ గారి ఆశయము, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎంత అవసరత ఉన్నది, ఈరోజు మన దేశం ఎంత ప్రశాంతంగా కావాలి,
అటువంటి న్యాయం కోసం పోరాడే లీడర్స్ మనకు అవసరం కాబట్టి సో పార్టీ తరపున మన వాయిస్ వినిపించడానికే మనం ఉన్నాం. కానీ నేనైతే ఎప్పుడు ఎవరి బాణం కాదు, నేను ఎప్పుడు దేవుడి బాణంగా ఉండటానికే నేను ఇష్టపడతాను, ప్రజల బాణాలుగా ఉండటానికి నేను ఇష్టపడతాను. ఓకే. దివ్యవేణి గారు, మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీ డెవలప్‌మెంట్‌కి లేకపోతే మీకున్న ఒక చరిష్మా కావచ్చు, మీకున్న గ్లామర్ కావచ్చు, ఆ పార్టీలకు ఉపయోగపడుతుంటుంది. మీరు చెప్పేది జనం వింటూ ఉంటారు కూడా. అయితే సినీ రంగానికి చెందిన కొంతమంది పేర్లు మనం చెప్పుకుంటే 'ఖుష్బూ' కావచ్చు, లేకపోతే 'రోజా' గారు కావచ్చు, 'జయప్రద' కావచ్చు, 'జయసుధ' కావచ్చు, వీళ్ళందరూ కూడా వివిధ పదవులు అనుభవించారు. వివిధ పదవుల్లో ఉన్నారు కూడా. అయితే దివ్యవాణి గారు, మీరు ఎటువంటి పోస్టు అధికారికంగా ప్రభుత్వ రంగానికి సంబంధించి మీకు ఎటువంటి పోస్టు రాకపోవడానికి కారణం ఏంటి? అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఏ రోజు అవకాశాల కోసం నా స్వాభిమానాన్ని కోల్పోలేదండి. అండ్ క్రీస్తుని నా స్వరక్షకుడిగా అంగీకరించినాక అందరిలాగా క్రీస్తుని నేను ఏ రోజు వ్యాపారంగా అయితే చేయలేదండి. అమాయకంగా నాకు దేవుడు చేసిన నా బిడ్డకి కార్యాలను ఉన్నట్టుగానే చేయడానికి నేను ఇష్టపడ్డాను. మూడోది, పాలిటిక్స్కి నేను వచ్చినాక సో ఇక్కడ పాలిటిక్స్లో ఏంటంటే అన్న చేసే పని అన్న చేస్తాడు, భర్త చేసే పని భర్త చేస్తాడు, టీం చేసే పని టీం చేస్తుంది. వాళ్ళు ఉన్న రంగాలను ఉపయోగించుకొని ఎరేసుకునే అవకాశాల కోసం వెళ్ళే దాఖలాలు మనందరికీ కూడా తెలుసు. సో నేను టీడీపీ, నాది చిన్న రాజకీయ జీవితం. 2019లో బాబుగారు ఒక మంచి లీడరు, మనం పని చేస్తే ప్రజలకి చేరువుగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో నేను పార్టీలో చేరాను. సో 2019 తర్వాత 2 ఇయర్స్ కరోనా వచ్చింది. కరోనా ఉండి కూడా అమరావతి ఉద్యమంలో అమరావతి ప్రజల కోసం అసలు ఫస్ట్ అందరూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి ఉన్నట్టు మాట్లాడటానికి భయపడుతున్నటువంటి సమయంలో నా వాయిస్ని ధైర్యంగా నేను వినిపించినప్పుడు అమరావతి ఆడబిడ్డలు చాలామంది నాకు ఫోన్ చేసి మీ వాయిస్ విన్నాక మాలో ధైర్యం వచ్చిందమ్మా అన్నారు. పార్టీ నాకు సహకరించకపోయినా, ప్రాపర్ గైడెన్స్ మాకు లేకపోయినా కూడాను ముక్కుకి మాస్కులు పెట్టుకొని నేను వెళ్ళి ఉద్యమంలో చేసినటువంటి క్యాడర్ ఉంది. ఈరోజు మీరు చెప్పినటువంటి పేర్లు కూడా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత ఆ స్థితికి రీచ్ అయ్యారు. అనేకమైన పార్టీలు మారారు. ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ తంతామన్నారు, అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ తిట్టారు. అండ్ ఈ పార్టీ మారి ఇంకొక పార్టీకి వెళ్ళేటప్పుడు వేరే పార్టీతో సంప్రదింపులు జరిపి అక్కడ వాళ్ళకు ఒక క్యాపబుల్ పోస్టులు తీసుకున్నాక వాళ్ళు రిజైన్ చేశారు తెలివిగా. సో ఏ రోజు నేను రాజకీయాన్ని కూడా మారారు కదా పార్టీలు, అదే చెప్తున్నానండి. అక్కడ మాకు స్థానం లేక, మా బాధను పట్టించుకునే వాళ్ళు లేక, ఎందుకంటే కష్టపడి పనిచేసేవాడికి ఎప్పుడు రోషం ఉంటుందండి. సో ఉన్నది ఉన్నట్టు చెప్పి బయటకు వచ్చాను. కానీ ఈ 2 ఇయర్స్ నన్ను బీజేపీ పిలిచారు, సంప్రదించారు. నేను కక్కుర్తిపడి పోలేదండి. తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు సంప్రదించారు. జనసేనలో అయితే కింద ఉన్న కార్యకర్తలు మొత్తం నన్ను మీరు ఈ పార్టీకి మీ వాయిస్ అవసరం అన్నారు. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మెయిన్ పిల్లర్స్ ఉన్నారో దివ్యవాణి అంటే పేరుని ఒక బ్రాండ్ అని చెప్పారు. కానీ మనకు స్థానం ఇచ్చేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి దీనిని బట్టి టీడీపీలోంచి బయటకు వచ్చింది కదా ఈ అమ్మాయి, సో మళ్ళా మాకు ఇస్తే అది ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో ఆలోచించి మా రాజకీయ భవిష్యత్తుకి ఒక స్థానం కల్పించే ధైర్యం లేని వాళ్ళుగా ఉన్నారు. సో ఇటువంటి సమీక్షణలో మన ఇంకొకరిని పోల్చుకోవటం నేను తప్పని అంటలేదు. కానీ నేను అడ్డదారిలో లేకపోవటం వల్ల నేను ఇమీడియట్గా అనుకున్న స్థాయికి రీచ్ అవ్వలేకపోతున్నాను. ప్రజలు నాకు ఇచ్చింది ఏంటంటే ఎక్కడున్నా కూడానండి. నిన్న మన బట్టి గారి వాళ్ళ అన్నయ్య గారు పోయినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ వెంట్ టు ఖమ్మం అనమాట. అక్కడున్న స్థానికులు కానీ పెళ్లి పుస్తకం అనేది ఒక ఇంటి అమ్మాయిగా నన్ను చేయటం ప్రతి ఒక్కరికి. అండ్ డివోషనల్గా నేను అనేకమైనటువంటి సందర్భాల్లో అక్కడ సువార్తను ప్రకటించి ఉండటం, మీలాంటి మనిషి పార్టీకి రావటం మాకు చాలా సంతోషం అమ్మ అని ప్రజలు చెప్పడం చూసారా, ఆ పోస్ట్ ముందు నాకు ఇంక మిగతావన్నీ కూడా నేను చూడనండి. పోస్టులు అనేవి మన అలంకార ప్రాయాలు ఒక అధికారం కోసమే కానీ ప్రజల చేరువలో ఉన్నప్పుడు ఉండే తృప్తి మనకి రాదు. సో వాళ్ళంత ఫాస్ట్గా నేను రీచ్ అవ్వలేకపోయినా డెఫినెట్లీ ఐ విల్ రీచ్ వన్ టైం అనేది నా విశ్వాసం. దివ్యవాణి గారు, ఇప్పుడు జనసేన వాళ్ళు మిమ్మల్ని సంప్రదించారు. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఒక బ్రాండ్ లాగా ఉపయోగపడతారు, దివ్యవాణి ఈజ్ ఎ బ్రాండ్ అని అనుకున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక బిగ్ బ్రాండ్గా ఆ పార్టీకి ఉన్నారు, ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారితో మీకు ఇంత ముందు సినీ రంగంలో సంబంధించి ఏమైనా అసోసియేషన్ ఉందా? ఆయన స్టైల్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు లేటెస్ట్గా ఈ పొత్తులు జరిగే కొన్ని సీట్లు కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి, మీకు దీని మీద ఏం కామెంట్ చేస్తారు మీరు? సార్ కామెంట్ అని కాదు కానీ యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఆయన ఇప్పుడు మనం గౌరవిస్తాం. ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తి. అలానే చిరంజీవి గారు కానీ నాగబాబు గారిని ఒకసారి నా పర్సనల్ ఇష్యూలో మేము కలిసినప్పుడు అప్పుడు నేను ఇంకా టీడీపీలో బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాను.
చాలా మంచిగా నువ్వు ప్రెస్ మీట్స్ అన్ని చాలా ఒక రిజర్వ్డ్గా మాట్లాడతావమ్మా. అవతల వాళ్ళు తప్పు మాట్లాడినా కూడాను మళ్ళీ బాబు గారిని ఒక మాట అనకుండా మీరు అది మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. యూ స్టే దేర్ అని చెప్పారండి. అండ్ దాని తర్వాత చాలామంది కార్యకర్తలు లీడర్స్ నన్ను కలిసినప్పుడు మీరు పార్టీలోకి రండి అని చెప్పని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో మన భవిష్యత్తు కోసం సంప్రదించడం తప్పులేదు కదా అని చెప్పని పవన్ కళ్యాణ్ గారి పిఏని నేను కలిసినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఇదే నాకు. సో టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాం మనం. తను టీడీపీ నుంచి బయటకు వచ్చారు. సో తను మళ్ళీ ఒక ఆమెకు వచ్చినప్పుడు మనం తగిన స్థానం మనకు కల్పించాలి. సో ఇటు వచ్చినప్పుడు అటు నుంచి ఎట్లా రెస్పాన్సిబుల్ ఉంటుందో అనేది మనకి తెలియదు కదా అనేటువంటి సమాధానం నాకు వచ్చింది. సో ఆఫ్టర్ దట్ మరి ఎవరి భవిష్యత్తు వాళ్ళే కదండి. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ గారికి ఒక సినీ యాక్టర్గా మీరు ఇప్పటిదాకా మాట్లాడారు. ఇప్పుడు మీరు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటుంది అని అనుకుంటున్నారు. మీరు పొలిటికల్గా ఏం విమర్శిస్తారు మీరు జనసేన? నేను ఎప్పుడు ఎవరిని విమర్శించను కానివ్వండి. ఫస్ట్ ఒక ముడి పడింది, ఆయనకైనా ఒక ముడి పెట్టుకున్నారు. రెండో ముడి ఎవరితో వేసుకున్నారు? బీజేపీతో వేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మూడో ముడి ఎవరితో పెట్టుకున్నారు? టీడీపీతో పెట్టుకున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు టీడీపీని విమర్శించారు. అండ్ ఇదే మన చంద్రబాబు గారు బీజేపీని కూడా గట్టిగా విమర్శించి ఫైట్ చేశారు. సో ఇటువంటి రాజకీయ వ్యవస్థలో కాంగ్రెస్ యొక్క విలువేంటి, కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానం ఏంటనేది గట్టిగా ఏ రాష్ట్రంలోనైనా చెప్పడానికి మాకు ధైర్యం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది అది రాజకీయ పార్టీ అని నేను అనుకోనండి. అది భారతదేశం యొక్క చరిత్ర. ఇందిరమ్మ గారిని మనం తీసుకుంటే ఒక ఐరన్ లేడీగా ఆమె ఎంతమందికి ఈరోజు స్ఫూర్తిగా ఉన్నది. అలానే మన సోనియమ్మ గారిని తీసుకుంటే రాజీవ్ గాంధీ గారు తన ప్రాణాన్ని అర్పించేశాడు దేశం కోసం. ఆయన వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ వాళ్ళు చెప్పినా కూడాను సోనియమ్మ గారు ఎంత దయగలిగిన మనిషి అంటే ఆ తాను విషయంలో కానీ నడిని విషయంలో కానీ వాళ్ళకి క్షమాభిక్ష పెట్టి ఒక స్త్రీగా ఆమె మరలా తన బిడ్డలకి జన్మనివ్వటానికి ఆమె అంగీకరించినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి. అలానే ఇరు రాష్ట్రాలు విడిపోయేటప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆమె ఇద్దరికీ సమానమైన హక్కులు కల్పించింది. కానీ అప్పుడు టీడీపీ పార్టీ ఎందు నిమిత్తమై అటు వెళ్ళిపోయిందో, రావాల్సిన హక్కుని ఎవరు వదులుకొని అటు వెళ్ళిపోయింది. సో ఇటువంటి సమీక్షలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఓకే ఒక్కొక్కసారి ఇవ్వటానికి కొంత సమయం పట్టచ్చు. ఈరోజు ప్రత్యేక హోదా విషయంలో కానీ విశాఖ ప్లాంట్ విషయంలో కానీ ఈరోజు కాంగ్రెస్ చేయగలిగిన సత్తా ఉన్నది కాబట్టి ప్రజలు సమీక్షించుకోవాలి. ఇటు చంద్రబాబు గారు ఎంతవరకు మనకి చేయగలరు, పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సమీక్షించుకోవాలి. అదే ఈ మూడు ముళ్ళ బంధంలో ఈ మూడు ముళ్ళు ఎంతవరకు నిలబడతాయి, ఎంతవరకు విడిపోతాయి, ఇది ఎలక్షన్లో ఓటింగ్ కోసం వీళ్ళు చేస్తున్నదా ఏంటి అనేది ముందున్న సమయమే మనకి చెప్తుంది. అంతే కదా, ఆల్రెడీ మూడు ముళ్ళు వేసుకున్నారు, అది తెగిపోయింది. సో ఇప్పుడు మరలా మూడో ముడికి ప్రయత్నిస్తున్నారు. సో బీజేపీ నుంచి వీళ్ళకి ఎటువంటి ఆమోదం వస్తుంది? అసలు బీజేపీ చేసినటువంటి పనుల్ని ఎంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంగీకరిస్తారు? ఈరోజు బీజేపీ పార్టీ వల్ల ఎంతమంది సేఫ్ ప్లేస్లో ఉండగలుగుతున్నారు? వ్యాపారస్తులు కానీ, ఒక సామాన్య మానవుడు కానీ, డివోషనల్ లైఫ్ కానీ ఎంతవరకు న్యాయం జరుగుతుంది బీజేపీ పార్టీ వల్ల అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి బాగా తెలుసండి. సో దానిని బట్టి ప్రజలే నిర్ణయం. ఓకే, దివ్యవాణి గారు, ఇప్పుడు తెలంగాణలో ఒక చర్చ జరుగుతుంది, గాంధీ భవన్లో చర్చ జరుగుతుంది. ఏంటంటే దివ్యవాణి గారికి ఎఫ్డీసీ ఇవ్వచ్చు, ఎఫ్డీసీ చైర్మన్గా దివ్యవాణి గారు, అదేవిధంగా బండ్ల గణేష్ వీళ్ళు రేస్లో ఉన్నారు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. మీ దృష్టికి ఏదైనా వచ్చిందా? ఒకవేళ ఇస్తే, ఎఫ్డీసీ చైర్మన్ ఇస్తే మీరు ఏం చేస్తారు? ఎఫ్టీసీ చైర్మన్ మనకి ఇచ్చారనంటే ఎప్పుడు నేను పెద్దలకు అధిష్టానానికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటానండి. ఎందుకంటే పదవి ఉన్నా కూడా నేనైతే ఎప్పుడు ఒక కార్యకర్తగానే కష్టపడి పనిచేయటానికి ఉంటాను. కాకపోతే మా సినీ ఇండస్ట్రీకి ఇది సంబంధించింది కాబట్టి ఇంకా అనేక విషయాలు, చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు డ్రగ్స్ కేసులు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి కదా. ఎస్ అండి. ఒకప్పుడు మన ఎన్టీఆర్ గారి తరం తీసుకున్నా, ఆ తర్వాత కృష్ణ గారి జనరేషన్ తీసుకున్నా, ఆ తర్వాత చిరంజీవి గారి జనరేషన్ తీసుకున్నా, ఏ రోజు సినిమా ఇండస్ట్రీకి ఒక అపకీర్తి అనేది లేదండి. డ్రగ్స్ విషయంలో పలానా వాళ్ళు పట్టబడ్డారని, ఈవెన్ దో ఒక తాగి బయటకు వచ్చారనే సందర్భాలు కూడా లేవు. కళ అంటే అది ఒక సంస్కృతికి, అది ఒక కళామ తల్లి అనే ఒక గౌరవ భావంతో ఉన్నాం. ఈరోజు జనరేషన్ మార్పు వల్ల మాలో చూస్తే ఒకలాంటి గొడవలు, లేడీస్కు చూస్తే ఒక కమిట్మెంట్ ఉంటేనే అవకాశాలు అనేటువంటి గొడవలు,
ఉన్నతంలో ఉన్న స్టార్స్ని మనం తీసుకుంటే ఒక కేటగిరీ వాళ్ళదని నడుస్తుంది. నిజంగా అలా ఉంటుందా కమిట్మెంట్ అనేది? ఇవన్నీ బయట మనం వింటుంటాం కదా, నిజంగా అలా జరుగుతూ ఉంటుందా? 100కి 200% ఏ ల్యాండ్లో లేదు చెప్పండి. నాట్ ఓన్లీ సినీ ఇండస్ట్రీ, ఒక సాఫ్ట్వేర్ రంగం కమిట్మెంట్ అనేది కామన్. కామన్ అని చెప్పటం లేదు. వాళ్ళు ఏంటంటే ఒక ఆశ ఉంటుంది ఒక మనిషి మీద, ఒక అందమైన పర్సనాలిటీని మనం చూసినప్పుడు, అది రాజకీయ వ్యవస్థ తీసుకున్నా, డాక్టర్స్ తీసుకున్నా, యాక్టర్స్ తీసుకున్నా, కామన్ ఒక బస్సులో మనం వెళ్తున్నా, ఒకే కుటుంబంలో ఒక స్త్రీ అనేది ఒక రక్షణ లేని దినాల్లో ఉన్నది అనేది వాస్తవం. కన్న తండ్రి తాగుబోతు వాడే కన్న కూతురిని అత్యాచారాలు చేసినవి లేవా అండి? ఈరోజు దిశాని తీసుకుందాం. ఆ అమ్మాయి ఏం పాపం చేసింది? తన కామన్ పని కోసం తను వెళ్తుంది. ఓకే, దివ్యమణి గారు మీరు చాలా ఓపెన్ గా మాట్లాడుతూ చెప్తున్నానండి, ప్రతి చోట ఇటువంటి సమస్యలు ఉన్నాయి. స్త్రీకి అనాది నుంచి కూడా ఉన్నాయి. కానీ దాదిస్తేనే ఇది ఇస్తాము అనే వ్యవస్థ మారిపోవాలి. అంటే మీరు ఎప్పుడైనా మీరు ఇటువంటి సమస్యను ఎదుర్కొన్నారా పొలిటికల్గా? ఎందుకంటే సినిమాల విషయం పక్కకు పెడితే మీరు రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి, టీడీపీలో మీరు చేశారు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. కమిట్మెంట్ ఇస్తే నీకు ఈ పోస్ట్ ఇస్తాము, కమిట్మెంట్ ఇస్తే నీకు ఈ అవకాశం ఇస్తాము అని ఈ పార్టీలో ఎవరైనా చెప్పారా మీకు? దేవుడి దయని బట్టి నా దగ్గర ఎవరు అంత ధైర్యం చేయరండి. అలా ఎవరు నన్ను మాట్లాడరు. మేబీ నా రాజకీయాల్లో అందరూ శుద్ధపూసలు అంటారా? అలా అని కాదండి, నా శుద్ధ పూసలని నేను చెప్పట్లేదు. నా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాను. ఈరోజు టీడీపీ పార్టీలోంచి నేను ఎందుకు బయటకు వచ్చాననేది ఓపెన్గా ఉన్నట్టు చెప్పాను. నేను వేరే పార్టీల దగ్గర ప్రామిస్ తీసుకొని నేను బయటికి రాలేదు అందరిలాగా. సో నాకున్నంత వరకు కష్టపడి పనిచేస్తాను. నాకు పని చేయడం తెలియకపోతే అయ్యా నాకు గైడెన్స్ ఇవ్వండి అని అడుగుతాను. నాకు పని చేయడానికి కావాల్సినటువంటి వనరులు సమకూర్చండి. అందంగా ఉన్న అమ్మాయి ఉంది అంటే ఎవరైనా ఆ విధంగా చూస్తారు అని. మీరు టీడీపీలో ఉన్నారు కదా, అటువంటిది ఏదైనా ఎదురైందా మీరు? అదే చెప్తున్నాను కదండి, వాళ్ళ మనసులో ఏ భావన ఉందో నాకైతే తెలియదు. నా దగ్గర ఇంతవరకు ఇండస్ట్రీలో కానీ ఎప్పుడు అలా లేదు. వై? బికాస్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మా అమ్మగారు మాట్లాడేవాళ్ళు, అవకాశాలు ఎందుకు రాలేదు, ఎందుకు పోయినాయి పెద్ద హీరోల వరకు వచ్చి అంటే కూడాను వాళ్ళలో వాళ్ళు డిస్కషన్ చేసుకునేవాళ్ళు, కానీ నా దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు. ఏం డిస్కస్ చేసుకునేవాళ్ళు? వాళ్ళ ఫ్యామిలీలో నేను కొంచెం నవ్వుతా ఉంటే బాగుండేది కదా, కొంచెం అట్లీస్ట్ మనము ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనము, నాకు ఈవెందో నా స్వభావం ఏంటంటే అసలు మన భారతదేశ సంస్కృతి ఏంటండి, నమస్కారం పెట్టడం. ఈరోజు దైవజనులు అనే వాళ్ళకి కానీ మా వాళ్ళకి కానీ ప్రతి ఒక్కళ్ళు షేకండ్లు, ఒకళ్ళు చెయ్యి పట్టుకోవడం. నేను తప్పని చెప్పటం లేదు, కానీ అనవసరంగా మనం ఎందుకు ఒకళ్ళ చేతులు మనం పట్టుకోవాలి? నమస్కారం మన సంస్కారం. కరోనా వచ్చినాక కూడాను ప్రతి ఒక్కడికి ఇది తెలిసిపోయింది. సో మన పద్ధతులు మన సంస్కారాలని నేను గౌరవించేదాన్ని. రెండోది, ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా సరే ఒక ఆడపిల్లలు ఉన్నప్పుడు డబుల్ మీనింగ్ జోక్స్ వేయటం, కనీసం వాళ్ళ వయసుకు తగ్గట్టు మన మర్యాద ఇవ్వకుండా ఆర్టిస్టులు కానీ ఎంజాయ్ చేయటం తప్పలేదు. ఆరోగ్యకరమైన ఎంజాయ్ చేయండి, సంస్కారవంతమైన ఎంజాయ్ చేయండి. ఇండస్ట్రీలో ఉన్నాం కదా అని చెడ్డ మాటలు ఎంజాయ్, అలా ఉన్నప్పుడు కూడా నేను కట్ చేసేదాన్ని. నాకు అర్థమైనా కూడా నేను అర్థం అవ్వనట్టు నేను ఉండేదాన్ని. ఉపయోగించుకునేది చిన్న వయసు నుంచి కూడా. అంటే ఇండస్ట్రీలోకి వచ్చినంత మాత్రాన ఆడది తన క్యారెక్టర్ పోగొట్టుకోవాలా? నీ యొక్క జీవచాపలను బట్టి నీ బుర్ర చెప్పే ఒక పురుగు లాంటి నీచమైన పురుగు లాంటి ఆలోచనని నువ్వు ఇంకొక ఆడదాన్ని ముందు పెడితే దాన్ని మేము ఎంజాయ్ చేయాలా? ఇదే నీ కన్నకూతురు ముందు నువ్వు చేస్తావా? నీ భార్య ముందు రేపు ఇంకొకటి మాట్లాడితే నువ్వు ఒప్పుకుంటావా? సో మా వృత్తిరీత్యా మా ఒక టాలెంట్ కోసం మేము వచ్చినప్పుడు నువ్వు ఆడదానిని అక్కడ నువ్వు ఒక చేస్తే అవకాశాల కోసం నేను దాని ఎంటర్టైన్మెంట్ చేసి అయితే నేను మాట్లాడలేదు. అసలు పొలిటికల్ లైన్లో నా చిన్న లైఫ్ చెప్పాను కదా, అండ్ డైరెక్ట్గా వెళ్ళటం బాబు గారి దగ్గరికే, డైరెక్ట్గా ఆయన నేను 1-to-1 ఎప్పుడు ఏది అడిగినా కూడా అదే విధంగా బాబు గారు నాకు. మీకు ఎదురైన సమస్యలంతా కూడా బాబు గారి దగ్గర కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా 100%. వాళ్ళ దగ్గర ఏదైనా సమస్యలు ఎదురయ్యాయి మీకు? లేదండి, నా దగ్గర ఎప్పుడు ఎవరు కానీ నన్ను కింద ఉన్న వాళ్ళు అడిగేవాళ్ళట, ఆమె మంచిగా పనిచేస్తుంది కదా, ఆమెకి ఎందుకు మీరు మంచిగా ఒక ఉన్నత పదవి ఇంకా ఇస్తే ఆమె ప్రజల్లోకి వెళ్ళి పార్టీ కోసం పనిచేస్తుంది కదా అన్నప్పుడు ఆమె ఇలా ఉండదు కాబట్టి ఆమెకు పోస్టులు ఎలా వస్తాయి అనేది నా దగ్గర ఎవరు మాట్లాడలేదు. కానీ ఆ పార్టీలో ఉన్న వేరే వాళ్ళు మాట్లాడి నేను విన్నాను. సో పార్టీలోకి వచ్చినాక అవి కొన్ని నా మీద బురద చల్లుతున్నప్పుడు నేను అది కాదని ప్రూవ్ చేసుకోవడానికి వాటి బయట వాళ్ళు అడిగారు, వాళ్ళు అనుకున్నారట, వాళ్ళకి ఆ డిస్కషన్ జరిగింది. ఏమనుకున్నారు? ఆమె అందరితో తమాషా సరదాగా ఉండదు, ఆమె అనుకున్న విధంగా ఉండదు కదా, సో ఆమెకి ఎలా కమిట్మెంట్ ఇయ్యదు. ఒక రకంగా చెప్పాలంటే అదే. ఒక్క నిమిషం అండి, అయిపోయిన పెళ్లికి మేడం ఎందుకు, అది అయిపోయింది. అప్పుడు వాళ్ళు నా మీద బురద చల్లడానికి ప్రయత్నించారు, అండ్ నేను కూడా దానికి నేను ఇది కాదు అనుకోవడానికి సాక్ష్యాలు ఆధారాలతో చూపించాను. సో ఏదున్నా కూడా బాబు గారిని నేను ఏ పార్టీలో ఉన్నా కూడాను నాకు టీడీపీ మొట్టమొదటిగా నాకు రాజకీయ
భవిష్యత్తునిచ్చింది, నాకు పునాదిని వేసింది. నేను ఆ బాబు గారిని చూస్తే చాలా నేర్చుకున్నాను. లీడర్ అంటే ఎలా ఉండాలి, ఎలా కష్టపడాలి. మేబీ డిసిషన్స్ తప్పు అవ్వచ్చు, కింద ఉన్న వాళ్ళు ఆయన రాంగ్ రూట్, బట్ ఆయన వయసు, ఆ వయసులో ఆయన కమిట్మెంట్గా పనిచేసే విధానం, ఆయన ఆరోగ్యరీత్యా ఆయన జైల్లో పెట్టినప్పుడు కూడా బయటకు వచ్చినాక మళ్ళా ఒక యువకుడిలాగా ఆ మంచిని నేను స్ఫూర్తిగా తీసుకుంటాను. కానీ ప్రతి దాంట్లో చెత్త ఉంటుంది. మనం ఒక మెట్టు ఎక్కేటప్పుడు 10 అడుగులు మనం లాగేవాడు ఉంటాడు. కానీ అప్పట్లో నాకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేదాన్ని. అండ్ రాజకీయం నాకు తెలియదు, ఈ ఓర్పు ఉండాలి, ఇది ఉండాలి అని. సో దానిని ఒక అనుభవంగానే తీసుకుంటాను. కానీ ప్రాబ్లమ్స్ ఎక్కడున్నా ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు ఫేస్ ఇట్ అని. ఓకే. దివ్యవాణి గారు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి, లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎట్లా మీరు ఎదుర్కోబోతున్నారు బీజేపీని? ఎందుకంటే ఇప్పుడు వివిధ సర్వేలు తెలంగాణకు సంబంధించి చూస్తే Yeah. బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది అనేది వివిధ సర్వేలు చెప్తున్న పరిస్థితి. Yes. ఏ విధంగా ఎన్ని స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది? తెలంగాణ ప్రజలు ఈరోజు ఒక అహంకారపూరితమైన పాలన నుంచి హ్మ్. ప్రజాపాలనకు వచ్చారనేది వాస్తవం అండి. అండ్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలను కూడా 100 రోజుల్లో నేను ఇవి చేస్తాననే విధంగా మినిమం మ్యాక్సిమం ఆయన ఫుల్ఫిల్ చేస్తూ వచ్చారు. నెంబర్ 1, ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చాడు. హ్మ్. మార్చిన వెంటనే ఇంతకు ముందు ఉన్న అధికారం పార్టీలాగా ఆయన ఎస్టేట్లోకి పోయి నిద్రపోలేదు, హ్మ్. లేకపోతే ఎమ్మెల్యేని ఎంపీల్ని కలవకుండా ఉండలేదు. ప్రజల మనిషిగా ప్రజల్లో మమేకమైపోయి, నేను యూఎస్లో ఉండి కూడా చూసే రియల్లీ నేను చాలా ఆయనకి ఇంకా నేను ఒక లీడర్ దగ్గర నేను తప్పిపోయినా కూడా మళ్ళీ ఇంకొక మంచి నాయకుడి దగ్గర పడ్డాను అని సంతోషపడ్డాను. ఆయన ప్రజల దగ్గర ఆయన నిలబడి వాళ్ళ సమస్యలను వింటూ ఉన్నాడు. ఇట్స్ రియల్లీ ఐ అప్రిషియేట్ దట్ అండి. సో ముఖ్యమంత్రి అంటే అయిపోగానే 100 రోజులు 6 గ్యారెంటీలు అన్నారు కదా, 100 రోజులు కావస్తుంది, ఇంకా దగ్గరలో ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఉచిత బస్సు ఇచ్చారు. Hmm. ఎంతమంది లేడీస్ దానివల్ల చాలా వాళ్ళు సేఫ్ జోన్కి వెళ్ళిపోయారు. అండ్ రెండోది వచ్చి గ్యాస్ పథకము, ఆ గ్యాస్ను కూడా 500 రూపాయలకి సిలిండర్ అనేది ఇస్తా చెప్పారు. ఉన్నారు దాన్ని అనౌన్స్ Yeah. ఇప్పుడు ఉన్న ఇంతకుముందు చేసిన అప్పుల గురించి కానీ సమిష్టిని మొత్తం చేసుకుంటూ వస్తున్నారు. 100% వాళ్ళకి ఏమైతే ఇచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేస్తారండి. అలానే ఎంపీ సీట్స్ ఈరోజు ఎందుకు అనంటే, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నేషనల్ పార్టీ మత పార్టీ అయిపోయింది. ఈరోజు వాళ్ళు మతాన్ని రెచ్చగొట్టి పార్టీని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఉన్నదాన్ని లేని దాన్ని ఉన్నది క్రియేట్ చేసి ప్రజల మధ్య విధ్వంసం సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పేదలవాడి కడుపుకి నింపే పార్టీగా ఈరోజు హైదరాబాద్ని తీసుకుంటే ఇది ఒక ధనికమైనటువంటి పట్టణం. ఈ ధనికుడు ఇంకా ధనికుడు అవుతున్నాడు, కానీ పేదవాడు ఇంకా పేదవాడిగానే ఉంటున్నాడు. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేదవాడిని ధనికుడిగా చేయటానికి అండ్ లేడీస్కి ఆయన ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత కానీ, ఈరోజు మన రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేశారు. భారత జోడో, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అండ్ న్యాయము యొక్క విలువ ఏంటని. అలానే మనం మణిపూర్ మనం తీసుకుంటే ఇంతవరకు ప్రతి ఒక్క మనసున్న మనిషికి, నువ్వు హిందువో క్రిస్టియన్వో ముస్లింవో సెకండరీ, ప్రతి ఒక్కరికి అక్కడ జరుగుతున్న అన్యాయం ఏంటో తెలుసండి. ఈరోజు దానిని ధైర్యంగా మాట్లాడేటువంటి పరిస్థితిలో లేనటువంటి వ్యవస్థను మార్చాలి అని అంటే డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు మనకి ఆయన ప్రధానమంత్రి అవ్వాలి. చాలామంది నేను విన్నది ఏంటంటే రాహుల్ గారికి ఆ శక్తి లేదు, నెక్స్ట్ డెఫినెట్గా సెంట్రల్లో బీజేపీనే వస్తుంది, హ్యాట్రిక్ అంటున్నారు. చూద్దాం. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఇదే ఒక అహంకారంతో తెలంగాణలో కాంగ్రెస్ని నిలబెట్టారండి. అటు మనం చూసుకుంటే తమిళనాడులో స్టాలిన్ గారు కూడా 100% మద్దతు డెమోక్రసీ పార్టీకి ఇస్తున్నారండి. ఒక పక్కన కర్ణాటకలో ఆల్రెడీ ప్రజలు చెప్పారండి. సో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ యొక్క విధానాల వల్ల సామాన్య ప్రజలు ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈరోజు నువ్వు ఏ కులమో ఏ మతమో అవసరం లేదు, నిజంగా క్రైస్తవులు మత మార్పిడి చేస్తే దానిని నేనే ఖండిస్తాను. దేవుడు కూడా దాన్ని ఒప్పుకోడు. లేనిది మీరు సృష్టించి ఈరోజు కొన్ని సిద్ధాంతాలని జుగుప్సాకరంగా మార్చి ఒక భారతీయుని భారతదేశంలో బ్రతికేటువంటి స్థితిలో నుంచి మేము ఎటుపోవాలనే ఆలోచనలోకి తెస్తున్నారంటే దానికన్నా సిగ్గుపడవలసిన విషయం ఇంకొకటి లేదు. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కనుక ఎంపీలో 17 స్థానాలలో పార్టీ మాకు ఒక అవకాశం ఇస్తే, వీ హ్యావ్
మా వాయిస్ని వినిపించడానికి ఈరోజు నిన్న అదే చెప్తున్నానండి. అంటే ఓవైసీ మీద కూడా గెలుస్తారు మీరు హైదరాబాద్లో 17కి 17 అంటే. అంటే 17కు 17 ప్రయత్నం చేయడం తప్పలేదుగా. అది ఓవైసీ అవ్వచ్చు, ఇంకో వైసీ అవ్వచ్చు, ఇంకో వైసీ అవ్వచ్చు. ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఎంతండి మనుషుడు. పార్టీలు ఏది సామాన్య మానవుడిలో ఒక దృక్పథం అనేది వచ్చిందంటే అక్కడ నువ్వు ముస్లిమో హిందువో చూడరు. మాకు ప్రేమిస్తుంది, మాకు ఏది సెక్యూరిటీని ఇస్తుందని చూసుకుంటారు. సో ఆ దృక్పథంతో నేను చెప్తాను. ప్రయత్నం ఇప్పుడు పోటీకి దిగుతారు, ఎగ్జామ్స్ రాస్తారండి. పూర్ స్టూడెంట్ కూడా ఏమనుకుంటాడు, 100కి 100 రావాలనుకుంటాడు కానీ 100కి జస్ట్ పాస్ అవుతే రావాలని అనుకోడు కదా. సో పార్టీలో ఉన్నప్పుడు ప్రజల శ్రేయస్సు కోసమే, ఇది ఎవరి కోసము, ఈరోజు తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే మేము పనిచేస్తున్నది. సో ప్రజలు కూడా దాన్ని గమనించాలి, ప్రజలు కూడా దాన్ని ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు పరిపూర్ణంగా ఇక్కడ ఎంపీలు మనకి ఇచ్చారనుకోండి, మీకు ఇచ్చిన హామీలను మేము నెరవేరుస్తాం. మళ్ళీ దొంగల రాజ్యం రాకుండా చూస్తాం, మళ్ళీ దొరల పాలన రాకుండా ప్రజల పాలన మీకు ఇస్తాం. ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం కూడా నా వాయిస్ నేను ఎప్పుడు వినిపించగలను. ఈరోజు మళ్ళా మేము టీడీపీలో పడిన ఇబ్బందులు ఇక్కడ పడకుండా మాకు కూడా పార్టీ ప్రముఖమైన స్థానం మాకు ఇచ్చినప్పుడు మా వాయిస్ మేము తీసుకెళ్ళాలి. ఓకే, చివరిగా దివ్యవాణి గారు, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మీ రోల్ ఏ విధంగా ఉండబోతోంది? ఇంతవరకు అయితే నేను అండ్ ముఖ్యమంత్రి గారిని కలవలేకపోయాను. ఈగెల్ ఐఎమ్ వెయిటింగ్. సార్ని మనం కలిసినాక అండ్ మిగతా ఉన్న వారిని అందరినీ కూడా కలిసాము. ఏదైనా కూడా ఇప్పుడు మీరు ఇక్కడ ఈ పాపులర్ టీవీకి అధికారంలో కూర్చున్నారు కాబట్టి మీ పని మేము చేస్తున్నారు. అలానే మాకు ఒక స్థానం మాకు కల్పించినప్పుడు డెఫినెట్గా ఎక్కడున్నా నా వాయిస్ నాకు వినిపిస్తాను. అండ్ క్యాంపెయినింగ్ కన్వీనర్గా నాకు ఇచ్చారు కాబట్టి ఈరోజు ఎంపీగా ఎందుకు రావాలి, ఈరోజు మరి మనకి ఢిల్లీ లాంటి గడ్డ మీద కూడాను ప్రజాస్వామ్య పాలన రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. అండ్ ఉమ్మడి రాష్ట్రాలకు కూడా న్యాయం జరగాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా రావాలి. అండ్ మీకున్న ప్రత్యేక హోదా త్యాగలిగిన శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పదవులను కాపాడుకోవడానికి, వాళ్ళ పార్టీలు కాపాడుకోవడానికి చేసే కృషి. సోనియమ్మ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ ఏ రోజు అటువంటి పదవుల దాహాలు ఉన్న వాళ్ళు కాదు. అలా ఉన్న వాళ్ళైతే ఈరోజు బాధ్యతలను ఇవ్వరు. ఇక్కడ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు మరి ఇప్పటికీ ఆయన పేరు పెట్టుకొని అటు ఇద్దరు కూడా పోటీ పడుతున్నారని అంటే ఆయనకి ఎంత ప్రముఖ స్థానం కాంగ్రెస్ పార్టీ కల్పించింది. అలానే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ఈరోజు ఆయన ఆ స్థానాన్ని నిలబెట్టారు అని అంటే చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలు తీసుకొని, మంత్రుల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఆ స్థానాన్ని పెట్టారు. అలానే ఎప్పుడు న్యాయానికి స్థానం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. ఈరోజు ఈ పదవులు అనేవి మనకు ఒక పని చేయటానికే కానీ, ఆ పదవి ఉన్నా నేను కార్యకర్తగానే ఉంటాను. పదవి ఇవ్వకపోయినా కూడా కార్యకర్తగా ఈ యొక్క ఎంపీ ఎలక్షన్స్లో దేవుడు నాకు ఇచ్చినటువంటి సినీ గ్లామర్ కానీ, ప్రజలు నాకు దేవుని బిడ్డగా ఇచ్చినటువంటి స్థానాన్ని కానీ ఒక ప్రజల మనిషిగా, సో ఈ మూడింటిని మా వాయిస్ ప్రజలు వినటారు అనే ఒక దృక్పథంతో నా శక్తున్నంత వరకు నేను పనిచేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.